ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల ఏర్పాటు అంశం వివాదాస్పదం కావడానికి కారణమేమిటి? వైద్య కళాశాలల అంశాన్ని డీల్ చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ పొరపాటు చేసింది? సరైన బోధనా సిబ్బంది లేకుండా కళాశాలలు ఏర్పాటు చేసుకుంటూ పోవడం సమర్థనీయమా? వైద్య కళాశాలలన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలన్న పిడివాదం ఈ రోజుల్లో పనిచేస్తుందా? విద్యా వైద్య రంగాలపై భారీగా ఖర్చు చేస్తున్న ప్రజలు ప్రైవేటు రంగం వైపే ఎందుకు చూస్తున్నారు? ప్రభుత్వ రంగంలో జవాబుదారీతనం లోపించిన కారణంగానే ప్రజలకు దానిపై నమ్మకం సడలిందా? మారిన పరిస్థితులకు అనుగుణంగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానాలను స్వాగతించక తప్పదా? తెలుగునాట ఓ వెలుగు వెలిగిన యూనివర్సిటీలు పెద్ద ఆసుపత్రులు ఇప్పుడెందుకు చిన్నబోతున్నాయి? 4 దశాబ్దాల క్రితమే నేను రాను బెడ్డో సర్కారు దవాఖానకు అన్న పాట రావడం కాకతాళీయమా? సరైన ఫ్యాకల్టీ లేకుండా ఆసుపత్రులు కళాశాలల్ని విజయవంతంగా నిర్వహించడం సాధ్యపడుతుందా? ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య భరోసా కింద ఖర్చవుతున్న వేల కోట్లలో ప్రభుత్వ ఆసుపత్రులకు వాటాలేదేమి? 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతి పొందిన జగన్ సర్కార్ ఎందుకు వాటిని నిర్మించలేకపోయింది? ఆర్థిక పరిమితులతో సతమతమవుతున్న ప్రభుత్వాలు పబ్లిక్ ప్రైవేట్ మోడల్ను ఎంచుకోవడంలో తప్పేముంది? పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అవసరాన్ని ప్రజలకు వివరించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశిత విశ్లేషణ. వి క్యాన్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకు.